హలో ఎవ్రీవన్. బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళలో చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం షోల్డర్స్ జారిపోవడం. అసలు ఈ షోల్డర్స్ ఎందుకు జారుతాయి, అలా జారకుండా ఉండాలంటే ఏమేం చేంజెస్ చేయాలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తారండి. అంతేకాదు షోల్డర్ మైనస్ షార్ట్ని ఎలా యూస్ చేయాలి అండ్ యూస్ చేసేటప్పుడు చాలా మందికి ఉండే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సపోజ్ ఇది మనం బ్లౌజ్ కట్ చేసిన ఫ్యాబ్రిక్ అనుకోండి. దీన్ని ఫస్ట్ నేను ప్యాక్ నెక్ లాగా కట్ చేస్తాను. దీన్ని మనం ప్యాక్ నెక్ కట్ చేసినప్పుడు నెక్ అనేది లెంత్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ప్యాక్ నెక్ కి మన షోల్డర్ అనేది అసలు ఏం జారదు కదా. ఇది అందరికీ తెలిసిందే. చూడండి, నేను ఇక్కడ లాగి చూపిస్తున్నాను. కొంచెం కూడా షోల్డర్ అనేది అటు సైడ్ కి వెళ్ళట్లేదు, అంటే జారట్లేదు. సో నేను దీన్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపించడం కోసం. ఇక్కడ వరకు వచ్చింది కదా నేను ఫస్ట్ కట్ చేసిన షోల్డర్. ఇప్పుడు దీనికే నేను డీప్ నెక్ కట్ చేస్తాను. చూడండి, సో ఇప్పుడు దీనికి నేను డీప్ నెక్ కట్ చేశాను కదా, దీనికి మనకి షోల్డర్ అనేది జారుతుంది. చూడండి, మనకి ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. నేను ఇందాక లాగి చూసినప్పుడు ఇక్కడ కొంచెం కూడా రాలేదు, ఇప్పుడు లాగి చూస్తుంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ఇక్కడ ఈ షోల్డర్స్ నేను లెంత్ అనేది ఇక్కడ కొంచెమే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పెట్టుకున్న నెక్ డీప్ కి షోల్డర్స్ అనేవి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతాయో నేను ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు, మధ్యలో ఒక సెంటర్ లైన్ నుంచి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి నార్మల్ గా ఉన్న నా షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. నేను ఎందుకంటే డీప్ నెక్ కట్ చేయడం వల్ల. సపోజ్ ఇది ఇంకా డీప్ నెక్ కట్ చేస్తాను. చూడండి, నేను ఇంకా డీప్ నెక్ కట్ చేసినప్పుడు ఈ షోల్డర్ అనేది నాకు ఎంత వరకు ఎక్స్టెండ్ అవుతుందో చూడండి. యాక్చువల్ షోల్డర్ ఇక్కడ వరకు ఉంది, అది నేను ఇంత డీప్ నెక్ కట్ చేసినప్పుడు ఇక్కడ వరకు వచ్చింది నా షోల్డర్. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంత వరకు ఎక్స్టెండ్ అయింది. నేను కట్ చేసిన డీప్ ని బట్టి ఎక్స్టెండ్ అయింది. కొంచెం డీప్ పెట్టుకున్నప్పుడు కొంచెం జారింది, ఇంకా ఎక్కువ డీప్ పెట్టుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఏదైతే మనం డీప్ ని పెంచే కొద్దీ ఇది ఎంతైతే ఎక్స్టెండ్ అవుతుందో అంతా మనం ముందే షోల్డర్ మార్క్ చేసుకుంటాం కదా. ఆ షోల్డర్ మార్క్ చేసుకునేటప్పుడు అంతా మనం ముందే మైనస్ చేసి మార్క్ చేస్తే అంత ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటుంది కదా. అంటే మన నెక్ డీప్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత షోల్డర్ మైనస్ చేయాలనేది. మీకు అర్థమైంది కదా. అదొక్కటే కాదు, సపోజ్ దీనికి నేను రెడీ షోల్డర్ అంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ ఎంత అయితే మిగులుతుందో, ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్ చేసేసిన తర్వాత మనకి ఎంతైతే మిగులుతుందో బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత షోల్డర్, అది మన రెడీ షోల్డర్. ఆ రెడీ షోల్డర్ మనం చిన్నగా తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది దానికంటే. ఒకవేళ దాన్ని పెద్దగా తీసుకుంటే ఇంకొంచెం తక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. ఈ సేమ్ నెక్ డీప్ కి నేను నెక్ డీప్ ఇంతే ఉంచుతాను. చూడండి, మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి. రెడీ షోల్డర్ చాలా తక్కువ, 1 ఇంచ్ 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి షోల్డర్ ఇంకా జారుతుంది కదా ఎక్కువగా. సో అలా మనం తీసుకున్న రెడీ షోల్డర్ పైన కూడా మన షోల్డర్ ఎంత జారుతుందో అది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం షోల్డర్ ఎంత మైనస్ చేసుకోవాలనేది మన నెక్ డీప్ అండ్ రెడీ షోల్డర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాదు ఇంకొక పాయింట్, సపోజ్ మనం నెక్ షేప్ యూ షేప్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది. సపోజ్ మనం వి నెక్ పెట్టుకుందాం అనుకోండి. సపోజ్ బ్రాడ్ వి ఆర్ వి, ఇలా వి నెక్ పెట్టుకున్నప్పుడు మన నెక్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది, అంతలా ఎక్స్టెండ్ అవ్వదు. సో దీనిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంత మైనస్ చేయాలనేది. మన నెక్ షేప్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. రౌండ్ నెక్ కి కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ అవుతుంది అండ్ వి లెక్కకి కొంచెం తక్కువ ఎక్స్టెండ్ అవుతుంది. సేమ్ అలాగే నెక్ షేప్ ని బట్టి కూడా మనకి ఎంత ఎక్స్టెండ్ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు స్టిచ్ చేసే బ్లౌజ్ లో 3 థింగ్స్. అవేంటంటే, మీరు నెక్ డీప్ ఎంత పెట్టుకుంటున్నారు, నెక్ షేప్ ఏం పెట్టుకుంటున్నారు, రెడీ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నారు. దాన్ని బట్టి మనం ఎంత ముందే మైనస్ చేయాలి మనం మార్క్ చేసుకునే షోల్డర్ లోంచి అనేది మనం తెలుసుకుంటే అప్పుడు మనం స్టిచ్ చేసే బ్లౌజ్ కి షోల్డర్ అనేది జారకుండా వస్తుంది. దానికోసమే ఇక్కడ చార్ట్ ఉంది, షోల్డర్ మైనస్ చార్ట్. సో ఇది మన రెడీ షోల్డర్ ఇక్కడ 1/2 ఇంచ్ టు 0.75 ఇంచ్ ఉంది, 1 ఇంచ్ టు 1.25 ఇంచ్ కి ఒక చార్ట్ ఉంది,
అలాగే 1.5 to 1.75 కి ఒక చార్ట్ ఉంది. అలా రెడీ షోల్డర్ ని డిపెండ్ అయ్యి ఒక్కొక్క చార్ట్ ఉంది మనకి. ఇక్కడ రెడీ షోల్డర్ 2 to 2.25, 2.5 అండ్ 2.75 కి ఒక చార్ట్. అలాగే 3, 3.25, 3.5 అండ్ 3.75 కి ఒక చార్ట్. 4, 4.25, 4.5 కి ఒక చార్ట్. సో మనం ఫస్ట్ మన బ్లౌజ్ కి మనం రెడీ షోల్డర్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నాము మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా. 2 ఇంచ్, 2.5 ఇంచ్, 3 ఇంచ్, ఇందులో 1 ఇంచ్, హాఫ్ ఇంచ్, మీకు నచ్చిన రెడీ షోల్డర్ మీకు ఫిక్స్ అవుతారు కదా. ఆ చార్ట్ మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మీరు 2 ఇంచ్ రెడీ షోల్డర్ పెట్టుకుంటున్నారంటే మీరు 2 ఇంచ్ రెడీ షోల్డర్ ఇందులో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఈ చార్ట్ కావాలి. మీరు ఈ చార్ట్ పెట్టుకోండి దగ్గర. ఇక్కడ అన్ని కూడా మనకి నెక్ డీప్ ఉన్నాయి అండ్ నెక్ ప్యాటర్న్ అంటే మనం ఇక్కడ నెక్ కి ఏ షేప్ ఇస్తున్నాము, రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఎంత మైనస్ చేయాలి అనేది ఉన్నాయి. ఇక్కడ నెక్ డీప్ 5.25 to 6.25, 6.5 to 6.75, అలా 7 to 7.75 ఇవన్నీ నెక్ డీప్స్. సేమ్ కింద కూడా స్వీట్ హార్ట్ నెక్ కి వీ లీఫ్ నెక్ కి ఇక్కడ ఉన్నాయి అండ్ స్ట్రేట్ వీ నెక్ కి ఇక్కడ ఉన్నాయి. మనకి రౌండ్ నెక్ కి స్క్వేర్ నెక్ కి కూడా స్టార్టింగ్ 5.25 తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ కి, వీ లీఫ్ నెక్ కి, స్ట్రేట్ వీ నెక్ కి మనకి స్టార్టింగ్ 5.5 తో స్టార్ట్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే 5.25 కంటే చిన్నగా ఉన్న నెక్ డీప్స్ అన్ని కూడా అవి డీప్ నెక్ లోకి రావు. సో వాటికి మీరు షోల్డర్ ఏం మైనస్ చేయాల్సిన లేదు. ఓన్లీ మీ నెక్ డీప్ అనేది 5.25 నుంచి స్టార్ట్ అవుతుంటే అది రౌండ్ నెక్ అండ్ స్క్వేర్ నెక్ అయితే అప్పుడు మాత్రమే మీరు ఈ షోల్డర్ మైనస్ చార్ట్ అనేది యూజ్ చేయాలి. సేమ్ అలాగే ఇక్కడ మీరు స్వీట్ హార్ట్ నెక్ పెట్టాలి ఆర్ వీ లీఫ్ కానీ స్ట్రేట్ వీ కానీ పెట్టాలనుకుంటే మీ నెక్ డీప్ అనేది స్టార్టింగ్ 5.5 తో స్టార్ట్ అవ్వాలి. 5.5 అండ్ అంతకంటే ఎక్కువ ఉంటే నెక్ డీప్ అప్పుడు ఈ చార్ట్ యూజ్ చేసుకుంటాం. మీ నెక్ డీప్ 5.5 కంటే తక్కువ 5.25 ఉంటే మీరు ఈ షోల్డర్ మైనస్ చార్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి మీరు షోల్డర్ ఏం మైనస్ చేయాల్సిన లేదు. మీకు అర్థమైంది కదా. హ్యాండ్ ఇక్కడ ఇంకా ఇవే షేప్స్ కాకుండా ఇంకా చాలా షేప్స్ ఉంటాయి నెక్ షేప్స్. కొంతమంది ఈ షేప్ పెట్టుకుంటారు, కొంతమంది ఇలా పెట్టుకుంటారు, కొంతమంది ఇలా డిఫరెంట్ హార్ష్ నెక్ పెట్టుకుంటారు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా. అలాంటప్పుడు మనం మరి ఏది చూస్ చేసుకోవాలి అని చాలా డౌట్ ఉంటుంది కదా అందరికి. సో ఇవి మన బేసిక్ నెక్స్. మనకున్న బేసిక్ నెక్ ప్యాటర్న్స్ ఇవి కదా, రౌండ్, స్క్వేర్, స్వీట్ హార్ట్, వీ లీఫ్ అండ్ స్ట్రేట్ వీ. సపోజ్ మనం డిఫరెంట్ నెక్ వీటిలో కాకుండా ఈ షేప్ నెక్ పెడదాం అనుకున్నాం. సో మనం ఈ నెక్ షేప్ అనేది వీటన్నింటిలో మీరు డ్రా చేసి చూసుకోండి. ఇది సపోజ్ ఇందులో చూసుకుంటే మన యూ నెక్ కి ఇక్కడ తక్కువ మైనస్ అయింది కదా మనం తీసుకున్న నెక్ షేప్ కి. సో మిగతావి కంపేర్ చేద్దాం. ఇక్కడ ఇంకొంచెం ఎక్కువే మైనస్ అయింది. స్ట్రేట్ వచ్చింది, ఇది ఇలా కర్వ్ వచ్చినప్పుడు దీంతో కంపేర్ చేస్తే ఇది ఇంకొంచెం ఎక్కువ మైనస్ అయింది. అండ్ ఇక్కడ కూడా స్వీట్ హార్ట్ నెక్ కి ఇంకొంచెం మైనస్ అయింది. మన స్వీట్ హార్ట్ నెక్ కి ఇలా వస్తే దానికేమో ఇలా వచ్చింది. సో ఈ నెక్ కాదు. దీనికి కూడా దీంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే అయింది. సో ఈ నెక్ కూడా కాదు. దీనికి కూడా ఇక్కడ 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 సో ఈ నెక్ కాదు. దీనికి కూడా ఇంకొంచెం ఎక్కువే బయటకు వెళ్ళిపోయింది కదా. సో ఈ నెక్ కాదు. మనకి దగ్గరలో కొంచెం ఈ రౌండ్ నెక్ కి కొంచెం తక్కువ బయటకు వెళ్ళాయి అంటే సో మనం రౌండ్ నెక్ ఫిక్స్ అవ్వాలి ఈ నెక్ షేప్ ఉన్నప్పుడు. అలా మీరు మీ నెక్ షేప్ ని పట్టి ఇలా ఈ మెథడ్ లో ఇలా డ్రా చేసుకుని చూసుకుంటే మీకు అర్థమవుతుంది మీకు ఏ షేప్ నెక్ కి ఎందులో చూసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ రెడీ షోల్డర్ నేను ఇక్కడ 2 ఇంచ్ తీసుకున్నాను అండ్ నెక్ డీప్ అయితే 7.5 ఇంచ్ తీసుకున్నాను. నెక్ షేప్ రౌండ్ నెక్ షేప్ తీసుకున్నా. ఇప్పుడు నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను 2 ఇంచ్ ఉన్న చార్ట్. ఒకవేళ మీరు 2.5 అయినా కూడా 2.5 అయినా 2.75 అయినా ఈ చార్టే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ షేప్ చూసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి రౌండ్ నెక్ ఇక్కడ ఉంది. సో నేను ఈ రో చూసుకోవాలి.
నా రౌండ్ నెక్ ఇందులో ఉంది కాబట్టి ఈ రో నేను చూసుకోవాల్సింది. బట్ నా నెక్ డీప్ 7.5 ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ. సో 7.5 అనేది 5.25 టు 6.25 లో లేదు, 6.5 టు 6.75 లో లేదు, 7 ఇంచ్ టు 8.75 లో 7.5 ఉంది మధ్యలో. 7 ఇంచ్ 7.25, 7.5 ఇంచ్ 7.75, 8 8.25, 8.5, 8.75 వరకు కూడా మనం ఈ కాలంలోనే మనకి మ్యాచ్ అయింది ఇది కదా. అంటే నేను ఇక్కడ 2.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. నేను రెడీ షోల్డర్ 2 ఇంచ్, నెక్ డీప్ 7.5 ఇంచ్ అండ్ నెక్ షేప్ రౌండ్ నెక్ అయితే నేను 2.5 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. ఎందులోంచి? మన ఫుల్ షోల్డర్ లోంచి. మన ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాంట్లోంచి, మన ఫుల్ షోల్డర్ లోంచి ఈ 2.5 ఇంచ్ మైనస్ చేసేసి దాన్ని డివైడెడ్ బై 2 చేసి మనం మార్క్ చేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ లో ఉంటుంది కదా మన ఫ్యాబ్రిక్, దానిపైన మన షోల్డర్ అప్పుడు మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ అనేది సెపరేట్ ఉంటుంది, బ్యాక్ నెక్ డీప్ సెపరేట్ ఉంటుంది. అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంటుందో బ్యాక్ మనం అంతే పెట్టుకోము కదా, డిఫరెంట్ గా పెట్టుకుంటాం కదా. అలాంటప్పుడు మీరు ఫ్రంట్ సెపరేట్ గా మైనస్ చేసుకోవాలి, బ్యాక్ సెపరేట్ గా మైనస్ చేసుకోవాలి. రెడీ షోల్డర్ ఫ్రంట్ కి బ్యాక్ కి సేమ్ ఉంటుంది. నెక్ షేప్ మనం డిఫరెంట్ పెట్టుకోవచ్చు, సేమ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్ డీప్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి వాటిని చూసుకొని మనం ఫ్రంట్ కి సెపరేట్ గా, బ్యాక్ కి సెపరేట్ గా షోల్డర్ అనేది మైనస్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడైతే నేను రెడీ షోల్డర్ 3.75, నెక్ షేప్ వి నెక్, డీప్ 9.25 తీసుకున్నా. సో నేను రెడీ షోల్డర్ 3.75 తీసుకున్నాను కాబట్టి 3.75 ఉన్న షోల్డర్ నేను చార్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్ షేప్ వి నెక్ కాబట్టి వి నెక్ ఇక్కడ. సో ఈ వి నెక్ కి, స్వీట్ హార్ట్ నెక్ కి, వి లీఫ్ నెక్ కి నెక్ డీప్స్ అనేవి ఇవి. రౌండ్ నెక్ కి, స్క్వేర్ నెక్ కి నెక్ డీప్స్ అనేవి ఇవి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు వి నెక్ ఇది కాబట్టి నేను ఈ రో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను తీసుకున్న నెక్ డీప్ 9.25 కాబట్టి 9.25 అనేది ఇక్కడ ఇందులో ఉంది. 8 టు 9.75 లో 8, 8.25, 8.75, 9, 9.25, 9.5 అండ్ 9.75 వరకు మనం ఈ రోలోనే తీసుకోవాలి. 9.25 అనేది ఈ రోలో ఈ కాలంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మ్యాచ్ అయ్యింది ఇలా 1.75 మైనస్ చేయాలి. ఎందులోంచి? నా యాక్చువల్ షోల్డర్ లోంచి. ఇక్కడ మైనస్ షోల్డర్ 1.75. నా యాక్చువల్ షోల్డర్ 14 ఇంచ్ అనుకుంటే దాంట్లోంచి నేను 1.75 మైనస్ చేసే 12.25. ఇప్పుడు ఈ వచ్చిన 12.25 ని డివైడెడ్ బై 2 చేసి అప్పుడు నా షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఫోల్డింగ్స్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా షోల్డర్ మార్క్ చేసుకుంటాం, తర్వాత ఇక్కడ డౌన్ మార్క్ చేసుకుంటాం, ఇక్కడ నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటాం, ఈ రెండింటిని ఇలా జాయిన్ చేస్తాం కదా, అది ప్రాసెస్. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను షోల్డర్ మైనస్ చార్ట్ ఎలా యూస్ చేయాలో. ఇప్పుడైతే ఈ షోల్డర్ మైనస్ చార్ట్ ని మీకు ఒక్కొక్కటి ప్లేస్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీ బుక్ లో నోట్ చేసుకోండి. టోటల్ 6 చార్ట్స్ ఉంటాయి. రెడీ షోల్డర్ 1/2 ఇంచ్ టు 4.5 ఇంచ్ వరకు ఉంటుంది. 4.5 ఇంచ్ తర్వాత అది ప్యాక్ నెక్ లోకే వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ బోత్ డీప్ నెక్ వీడియో నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.